ఏమండి నాగరాజు గారు బాగున్నారా? ఏంటండి ఏంటి విషయాలు ఏంటి సంగతులు? పండగ చేస్తున్నారా? ఈ చిన్నబాబు చిన్నబాబు పెద్ద బాబు బాగున్నారమ్మా? ఓం సత్యమం ఇండియన్ గురువు హటో హోం సత్యమం చెన్నెల అమ్మ దుర్గం తల్లి చెన్నెల మీ దగ్గరికి వచ్చిందండి. మీరంటే మరి యుగ సంవత్సరం వరకు మీరే మాకు మా పిత అంటే తల్లిదండ్రులు. మరి ఏంటమ్మా అందరూ బాగున్నారు? 1000 రూపాయలా? మీకు లక్షలు లక్షలు వస్తాయండి. చాలా రుణపడి ఉన్నాం మీకు. అది అక్కడి నుండి ఇక్కడికి వచ్చారా? కొనుక్కున్నారా? చాలా సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 6 సంవత్సరాలు అయిపోయింది. బాగుంది ఇక్కడ, చాలా బాగుంది. నేను మొన్న వచ్చానంటే ఆడవిడిలో వెళ్ళిపోయాను అన్నమాట. అంటే నేను పూర్తిగా ప్రపంచం అంటే వరల్డ్కి అంటే అన్ని దేశాల్లో తిరుగుకొని వస్తున్నాను. మరేంటండి చాలా సంఘర్షణ చేశారు మాతో, చాలా సంఘర్షణ చేశారు. మరి రాత్రి అన్నారు తాగుతాము డ్రింక్ చేస్తాము అన్నారు లేదా? ఇదో మా వానరామ్ గారు ఉన్నారు, వానరామ్ గారు ఎదురుగా మాట్లాడండి. మరి ఏంటంటున్నారు? లేదు నాగరాజు గారు మన దైవ శక్తి అండి. నాగరాజు గారు అతని గుడి కింద మనం అందరం ఉన్నాము. మరి ఏంటి సంగతులు చెప్పండి. మరి మరి దేవమ్మ చిన్నమ్మ అందరూ ఎక్కడ? ఏమి పండగలు ఎందుకని ఏమి పిలిపిస్తే రాలా ఇక్కడికి? అదే ఎందుకు రారు? పండగలు మీ దగ్గర రావాలా? వాళ్ళు బట్టలు పెట్టినా సరే మీ దగ్గర రావాలి. పిలిపిస్తే మీ దగ్గర రావాలి. తర్వాత ఎప్పుడు? రేపు వస్తారా? మరి అందరూ బాగున్నారమ్మా? మరి దేవమ్మకి ఎందరు పిల్లలు? అది మరి చిన్న అమ్మాయికి 2 అమ్మాయిలు అబ్బాయి. మరి ఇద్దరికంటే పెళ్లి కాలేదు. 24 అంటే నా కొడుకు వయసులే. నా కొడుకు పెద్ద కొడుకు 24, 20 సంవత్సరాలు. అమ్మాయికి 14 సంవత్సరాలు. బ్రాహ్మణ ఇంట్లో ఉంది అమ్మాయి. అంటే వెనకామెడు కూతురు మీరు చూసారు కదా. అందరూ కంటెంట్లో ఉన్నారు. దేవుని సందేశం కదా. అందరి దగ్గర నేను వెళ్తున్నాను మరి మాట్లాడుతున్నారు. కానీ అది ఎక్కువ కాదు. ఎంత వరకు మాట్లాడాలో అంతవరకే. మరి ఎవరితో కలవదు ఎక్కువ టైమా?